నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈశాన్యం వైపు కొన్ని వస్తువులు పెట్టుకోకూడదు అని అంటూ ఉంటారు గురుగారు. మెయిన్గా బరువైన వస్తువులు పెట్టుకోకూడదు అని ఉంటారు. ఒకవేళ పెట్టుకుంటే అది దేనికి సంకేతం, ఎందుకు పెట్టుకోకూడదు ఒక్కసారి తెలియజేయండి గురుగారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ఈశాన్యంలో బరువు ఎందుకు పెట్టకూడదు అని అంటే, బరువే కాదు ఏ వస్తువులు కూడా పెట్టుకోకూడదు అని విన్నాం కదండి. బరువే కాదు ఏ వస్తువులైనా పెట్టుకోకూడదు అని అంటే లైట్ వెయిట్ వస్తువులు, మరి మనం మనిషి మోసేంత నార్మల్గా పట్టుకుంటే లైట్గా తీసుకునేటట్టుగా. అంటే ఎందుకు అసలు పెట్టకూడదు, కారణం ఏంటండి, వెయిట్ ఎందుకు పెట్టకూడదు ఈశాన్యంలో అనే దానికి వస్తే, అసలు ఏమేమి పెట్టుకోకూడదు కూడా తెలియజేయండి. యాక్చువల్ దేవతాస్థానంగా చెప్పబడింది ప్రస్తుత కాలం అది. అయితే ఈశాన్యంలో దేవతాస్థానం అని ఇప్పుడు కాలంలో చెప్పారు. ఒకప్పుడైతే ఉత్తరంలో పెట్టేవాళ్ళు, దేవుడు గుడి అంటే మందిరం అంటే ఉత్తరంలో ఉండేది. ఇప్పుడు ఈశాన్యంలో దేవుడు మందిరాలు పెడుతున్నారు. దేవతాస్థలం అని చెప్పి, దైవానుగ్రహం, ఈశానుడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి. మరి అటువంటి ఈశాన్య ప్రదేశంలో మన దేవతానుగ్రహం పొందటానికి అక్కడ ఇటువంటివి ఏవి బరువులు పెట్టకూడదని అంటే, ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే అదొకటే కాదమ్మా. మనం ఒక ప్లాట్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ప్లాట్ ఖాళీ చదరపు స్థలం తీసుకున్నాము. చదరపు స్థలంలో ఆగ్నేయము, దక్షిణము, వాయవ్యము, నైరుతి, ఈ దిశలన్నీ కూడా ఎత్తులో ఉండాలి. కారణం ఏమిటి అంటే, మన నీటిపారుదల అంతా కూడా మనం ఉత్తర ఈశాన్యాదుల్లో బయటికి పంపించమని మనకు వాస్తుశాస్త్రం చెప్తుంది. అంటే నీళ్లు పోయంగానే ఉత్తర ఈశాన్యం నుంచి బయటికి పోవాలి. వీటి నుంచి ఎందుకు పోవాలంటే, ఈశాన్యం నుంచే ఉత్తరం నుంచే పోవాలి. ఎందుకు, వేరే దిశ నుంచి పోవచ్చు కదా, ఇదే దిశ ఎందుకు కారణం అని అంటే, మనకు ఈశాన సర్వ విద్యాడాం ఈశ్వర సర్వభూతానాం అంటే ఈశ్వరుడు మించిన అంటే ఈశ్వరుడే అంతయు కూడా వ్యాప్తమై ఉన్నాడు, ఈశ్వరుడు యొక్క స్వరూపమే అని. ఆయనకి గంగా అని ఇంకో భార్య ఉంది కాబట్టి ఆ నీటిని ప్రవాహాన్ని ఉత్తరం వైపు తీసుకెళ్ళటం వల్ల ఆయన ప్రీతి చెంది ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఆ ఇంట్లో కూడా నీటి పారుదలతో నిత్యం కూడా ఈశాన్యం ఇప్పుడు, అందుకని మా భారతదేశం చూడండి, ఈశాన్యానికే గంగా సముద్రంలో దూకుతోంది. గంగా సాగర్ అని చెప్పి కలకత్తాలో. అంటే అన్నీ ఉత్తర వాహినిగా మనకు ఉన్న నదులన్నీ కూడా కలుస్తున్నాయి బంగాళాఖాతంలో, తూర్పు ఈ ఉత్తర ఈశాన్యాదుల్లో కూడా. ఒక్క నర్మదా నది మాత్రమే పశ్చిమానికి వెళ్తూ కలుస్తుంది. ఇదొక్కటే మనకు దక్షిణం ఏటవాలుగా ఉంటుంది. నర్మదా నది ఏటవాలుగా ఉండి దక్షిణానికి ఎండ్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఈశాన్యంలో ఏంటంటే నీళ్లు ఉండే స్థలము అని ఇప్పుడు కాలంలో మనం బోరు బావి తవ్వటం, బోర్లు వేయటం, తర్వాత గుంత పెట్టడం, నీళ్ళు నిల్వ పెట్టుకోవటం, తర్వాత ఎక్కువగా చిన్న చిన్న మొక్కలు నాటడం, లేదా మనం యొక్క గది బయటికి వెళ్ళే ప్రహరీ గోడకి దానికి ఒక గేటు పెట్టుకోవటం, ఖాళీ స్థలం అయితే కనుక, అదే ఇల్లు అనుకోండి దానికి ప్రధాన ద్వారం ఏర్పాటు చేయటం, ఇలాంటివన్నీ కూడా మనం పెడుతున్నాం. కాబట్టి దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క ఈశాన్యంలో ఎంత ఓపెన్గా ఉంటే అంత మంచిది. లేదా ఆ నీళ్లు కావచ్చు, వాటి ప్రభావం మళ్ళీ మనిషి మీద ఎదుటగా అంటే ఈశాన్యానికి నైరుతి ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఇంటి యజమాని ఎక్కడ ఉంటారు, నైరుతిలో ఉంటాడు. అంటే ఇంటి యజమాని లేవంగానే ఏది చూడాలి, ఖాళీ స్థలం కానీ సూర్యోదయ బింబం కానీ. అంటే నిత్యము ఈశాన్యంలో దేవతా మందిరం ఉంటే దేవుణ్ణి దండం పెట్టుకోడు లేవంగానే అని. అందుకని ఈశాన్యంలో ఎటువంటి బరువు ఉండకూడదు, ఏ వస్తువులు చూడకూడదు. ఇంటి యజమాని లేవంగానే ఈశాన్యం వైపు చూసేటప్పుడు తన గృహం నుంచి కరెక్ట్ డయాగ్నల్గా కనబడుతుంది ఈశాన్య దిశ. అంటే సూర్యకాంతిని చూడొచ్చు, సూర్యకాంతిని చూడమన్నాడు ఈశాన్యంలో. అంటే ఉదయం సూర్యుడు యొక్క కాంతి పడుతుంది ఇంట్లో, ఆ కాంతిని చూడటం కానీ, లేదా ఈశాన్యం గాలి రావటం వల్ల పొద్దున్నే దేవతా అనుగ్రహం కలిగి లోపలికి పాజిటివిటీ, సెన్సిటివిటీ వైబ్స్ రావటం, ఇవన్నీ కూడా ఈశాన్యం యొక్క ప్రాముఖ్యత. అందుకని ఈశాన్యంలో ఏం పెట్టుకోవాలంటే రాగి చెంబులో నీళ్లు పెట్టుకుంటారు కొంతమంది. ఇది కూడా ఈశాన్యం అంటే ఆ దేవుడి యొక్క మందిరంలో కావచ్చు, లేతే తన యొక్క హాల్లోనే ఈశాన్యంలో ఇది పెట్టుకోవటం. తర్వాత ఇష్టదేవత ఆరాధనకి ఇష్టదేవుడి ఫోటో పెట్టుకోవటం ఈశాన్యం వైపు. లేదా ఉదయాన్నే అసలు ఏం చేయాలండి
ఉదయాన్నే అసలు ఎవరిని చూడాలి అంటే ఒక్క విషయం చెబుతున్నానండి, ఈశాన్యంలో ఆంజనేయ స్వామి ఫోటో ఉంటే మంచిది. ఓకే గురుగారు. ఎందుకంటే పొద్దున లేవంగానే ఎవరి ముఖం చూడాలి అనేదంటే మనకు శకున శాస్త్రంలో ఉంది. కానీ శకున శాస్త్రం పక్కన పెట్టినట్టయితే దానికి సూచనలు అనేకం ఉన్నాయి. శకున శాస్త్రంలో పొద్దున లేవంగానే చూడాల్సిందని ఫస్ట్ మనం చేతుల్లో చూసుకోమన్నారు. చేతులు 2 కరాగ్రే వసతే లక్ష్మీ కరాగ్రే అని కురుమూలే స్థితదేవి అని. ఏదైతే కరాగ్ర స్తోత్రం ఉందో ఆ కరాగ్రం యొక్క స్తోత్రం చదువుకుంటూ హనుమంతుడిని మనకు ధ్యానం చేసినట్టయితే ఆ రోజంతా శుభం చేకూరుతుందని మనకు చెప్పబడింది. పొద్దున లేవంగానే ఆంజనేయ అభయముద్రతో ఉండే ఆంజనేయ ముద్రను మనం చూసినట్టయితే ఖచ్చితంగా రోజు సఫలీకృతం విజయం సాధిస్తాము అని. అందులో ఈ యొక్క ఈశాన్యం వైపులో ఎప్పుడు కూడా వెయిట్ అనేది పెట్టకూడదు. బీర్వా, ఫ్రిడ్జ్ అలాంటివి అసలు ఏవి పెట్టకూడదు. తర్వాత వస్తువుల్లో లైట్ వెయిట్ కూర్చునే వస్తువులు ఏమన్నా కుర్చీలు లాంటివి కావచ్చు, స్టూల్ లాంటివి కావచ్చు పెట్టుకోవచ్చు. తర్వాత మూవబుల్ కొంతమంది ఏం చేస్తున్నారంటే మన చక్రాలు ఉండేటువంటి వాటికి కూడా వాడుతున్నారు. టేబుల్స్, చిన్న చిన్న టేబుల్స్, మూవబుల్ టేబుల్స్లా. అట్లా మూవబుల్ టేబుల్స్ ఏమన్నా చిన్నగా వెయిట్ లేని నార్మల్గా ఉండేటువంటివి కానీ అటువంటి పెట్టుకోవటం కానీ చీపిరి కట్ల ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు ఈశాన్యం వైపు. ఇవన్నీ కూడా ఈశాన్యంలో కనుక ఉన్నట్లయితే దుష్ప్రభావాలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ లేకుండా మీరు అన్నట్టుగా ఈశాన్యంలో ఈ విధంగా ఉంటే మంచిది. ఈశాన్యంలో చెట్లు ఉండకుండా చూసుకోండి. చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లు మొలవకూడదు. ఇంటి బయట కూడా మన ప్రహరీ గోడ అవతల అయితే పర్వాలేదు కానీ ప్రహరీ గోడ లోపల ఉండకూడదు. తప్పకుండా ఇవన్నీ కూడా ఈశాన్యం యొక్క స్థితి. ఈశాన్యంలో ఈశ్వరుడు యొక్క స్వరూపం ఉంటుంది కాబట్టి ఆ దేవతా స్వరూపాన్ని ఆరాధించడానికి ఈశాన్యంలో ప్రభావంగా చెప్పబడింది. తప్పకుండా గురుగారు. ఈశాన్య స్థానంలో ఏమేం పెట్టుకోకూడదు, అసలు ఏమేం ఉండాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.